ఇటీవల కాలంలో రోడ్లపై కార్లు కాలిపోవడం తరచుగా జరుగుతున్నాయి. కండిషన్ ఉన్న కార్లు సైతం అకస్మాత్తుగా మంటలు చెలరేగి కాలిపోతున్నాయి. ఎండాకాలంలోనే అలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. లాంగ్ జర్నీకి వెళ్లే ముందు బ్యాటరీ, రేడియేటర్, ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్లను ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని అంటున్నారు మెకానిక్స్. అసలు కార్లలో ఎందుకు మంటలు చెలరేగుతున్నాయి, ఏ పార్ట్స్ నుండి మంటలు మొదటగా చెలరేగే అవకాశం ఉంది అనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. సో కార్లు ఎందుకు కాలిపోతాయి అనే దానికి చాలా డీటెయిల్స్గా ఇప్పుడు మనకు ఒక మంచి మెకానిక్ ఉన్నారు. అతను చాలా సీనియరు. ఆయన చాలా ఇట్లాంటివన్నీ సంఘటనలు చూశారంట. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎందుకు స్టార్ట్ అవుతాయి, ఏంటి ప్రాబ్లం వల్ల అన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. భయ్య, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ ఒకవేళ మంట వచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ప్రాబ్లం వల్ల మంటలు స్టార్ట్ అవుతాయి? ఇంకా చెప్తే ఇది హీట్ రేటర్ నీళ్ళు ఉంటుంది. ఓకే, దీనికోసం దీని లోపల నీళ్ళు ఉండాలి. ఓకే, ఉంటే మంచిది, ఏం హీట్ కాదు అండి. ఓకే, దీంట్లో మస్ట్ అండ్ షుడ్గా నీళ్ళు ఉండాలి. నీళ్ళు ఉండాలి. రాకపోతే ఇది ఏం హీట్ అయిపోయి మొత్తం రేటర్ జామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి ఫ్యాన్ మోటార్ ఉంది కదా, కాలిపోతుంది. ఇక్కడ తక్కువ వచ్చిన వీటి నుంచి ఇటు ఫ్యాన్ దగ్గర కానీ మోటార్ దగ్గర కానీ హీట్ వచ్చేస్తుంది. హీట్ వస్తుంది. సో ఓకే, అక్కడ కాలిపోతుంది. దీనికోసం ఓకే, దీనివల్ల ఏంటి? వాటర్ లేకపోవడం వల్ల మెయిన్ ఇదే రేటర్ ప్రాబ్లం. నీళ్ళు ఉండాలా కంపల్సరీ. దీని లోపల మస్ట్ అండ్ షుడ్ ఉండాలా, వాటర్ ఉండాలా. ఇంకా ఇంజన్ ఆయిల్ ఉండాలా. ఇంజన్ ఆయిల్ బండిలా కంపల్సరీ ఇంజన్ ఆయిల్ ఉండాలా. ఓకే, ఇంజన్ ఆయిల్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఓకే, దీని లోపల ఇంజన్ ఆయిల్ ఉంటుంది. ఇది గేజ్ ఉంటుంది. ఓకే, చూసుకోవాలా. ఓకే, సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటరీస్ లో కూడా ప్రాబ్లం వస్తుంది ఒకసారి, దానివల్ల కూడా షార్ట్ సర్క్యూట్ వస్తే ఒకసారి కాలిపోతుంటది. నిజమైన అట్లా జరుగుతుంది? వస్తాయి సార్. దీని లోపల వైరింగ్ కొంచెం లూజ్ కనెక్షన్ ఉంటే మొత్తం వైరింగ్ కాలిపోతుంది. ఇది బ్యాటరీకి సంబంధించి కొంచెం లూజ్ ఉంటే ఇట్లా ఇట్లా షేక్ అయిపోతే మొత్తం వైరింగ్ కాలిపోతుంది. సో దీనికి అంతా ఇంటర్లింక్ వైరింగే, మొత్తం వైరింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, ఎక్కువ ఇంజన్ లో ప్రాబ్లం వస్తుందా, లేకపోతే మీరు చెప్తున్నటువంటి ఈ ఇంజన్ లోపల రాదు సార్, వైరింగ్ లోపల ఉంటుంది. హీట్ ప్రాబ్లం ఉంటుంది. ఫ్యాన్ మోటార్ దీని లోపల. ఇంజన్ ది ఏం ఎక్క రాదు. సో ఇంజన్ లో ప్రాబ్లం ఎప్పుడు రాదు సార్. ఇంజన్ లో రాదు. ఒకవేళ ఏమన్నా మంటలు చెలరేగాలంటే ఉంటే ఈ వాటర్ ట్యాంక్ కానీ, లేకపోతే ఈ బ్యాటరీ కానీ, తర్వాత ఎక్కడి నుంచి రేటర్ ఫ్యాన్ మోటార్ వీటి దగ్గర వస్తాయి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇక్కడ మంట స్టార్ట్ అయింది అనుకో బ్యాటరీ దగ్గర, అంత తొందరగా ఎట్లా స్ప్రెడ్ అయిపోతుంది? అది పోతుంది సార్. మొత్తం ప్లాస్టిక్ ఐటమ్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ ఐటమ్ ఉండడం తొందర వెళ్ళిపోతుంది సార్. వైరింగ్ బి ఉంటుంది. వైరింగ్ మొత్తం వైరింగ్ మెయిన్ తొందరగా మెడ్ వస్తుంది. సో దానివల్ల ఒక్కసారి స్ప్రెడ్ అయిపోయి మొత్తం కాలిపోతుందా? వైరింగ్ ఒక్కసారి లోపల ఉన్న మొత్తం సీటింగ్ కానీ, వెనకాల డీజిల్ ట్యాంక్ కానీ, ఇవన్నీ పెట్రోల్ ట్యాంక్ కానీ, వాటి వరకు వస్తాయి. ఎందుకు అంత పెద్ద ప్రమాదం ఎందుకు చెలరేగుతుంది మామూలుగా అయితే? సార్ వైరింగ్ ప్రాబ్లం ఉంటుంది. ప్లాస్టిక్ ఐటమ్ ఉంటుంది, తొందర వెళ్ళిపోతుంది మొత్తం. ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకోండి, ఏదైనా హైవేలో పోతున్నాం, ఒక ఫ్యామిలీతో కానీ వెళ్ళవుతుంది, సడన్ గా మంటలు వస్తుంది, దానికి కూడా ఏదైనా ప్రాబ్లం? అదే ఉంటుంది సార్. హీట్ ప్రాబ్లమే ఉంటుంది సార్. అంటే ఇట్లా మంటలు చెలరేయడం ఓన్లీ సమ్మర్ లోనే ఉంటుందా, లేకపోతే వానాకాలము ఇట్లాంటి సీజన్ ఇట్లా ఉండదు? ఓన్లీ ఎండాకాలము, సమ్మర్ ఎక్కువ ఉండడం వల్ల దీనికోసమే ఉంటుంది. అవునా? ఓకే, ఓకే. సో వెనకాల ఏం ప్రాబ్లం ఏం లేదా? ట్యాంకులు కానీ ఇంకా ఏం ఉండదు. ఇంకా ప్రాబ్లం ఇక్కడే వస్తాయి. ఇంకా ఏం అయితే ఇప్పుడు ఈ కార్ ఉంది, ఇది మంచి మోడల్, మంచి కాస్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఆ కారు కూడా ఉంది. ఇప్పుడు అక్కడ హోండా అమేజ్ ఉంది, ఇక్కడ కూడా స్విఫ్ట్ ఉంది. సో ఇప్పుడు ఇది కూడా ఉంది. ఎక్కువగా ఏ బ్రాండ్కి సంబంధించిన కార్లు మీ దగ్గర మీరు అబ్జర్వ్ చేసింది ఈజీగా కాలిపోతాయి అంటే మీకు ఉంటుంది కదా, దీనివల్ల ప్రాబ్లం ఉందనేసి? అంతా చెప్పనీకి రాదు. ఎప్పుడు వస్తుంది ప్రాబ్లం, చెప్పనీకి రాదు. ఏ కార్ అయినా రావచ్చు. ఎంత కాస్ట్ ఉన్న కార్ అయినా రావచ్చు సార్. అవునా? దానికి తక్కువ కాస్ట్, తక్కువ ఈ కంపెనీ అనేది ఏముండదు. ఏముండదు సార్. ఏముండదు. సమ్మర్ లో ఎప్పుడు ప్రాబ్లం రావచ్చు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ రాకుండా ఎట్లా ఉండిపోతుంది? అదే ఫస్ట్ మనం హైవేలో పోతే ఎప్పుడు ఫస్ట్ అది చెకప్ చేసుకోవాలి సార్. నీళ్ళు ఒకటి, ఇంజన్ ఆయిల్ అది మొత్తం చేసుకోవాలి కంపల్సరీ. అది మనకి చూసుకోవాలి. బ్యాటరీ, ఇంజన్ ఆయిల్, వాటర్, ఓకే, ఇది 3 ఉండాలి కంపల్సరీ. ఉంటే మంచిగా ఉంటుంది. సో ఎండాకాలంలో చాలా సుదూర ప్రాంతాలకి ప్రయాణం చేసే వాళ్ళు
మా కారు కొత్తదిలే, లేకపోతే మా కారు కొన్ని సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, మంచి కండిషన్లో ఉంటుందిలే అనేసి గుడ్డిగా మాత్రం బయటికి వెళ్ళకండి ప్రయాణికులు. ఖచ్చితంగా అవన్నీ చెక్ చేసుకోండి. బ్యాటరీ చెక్ చేయించుకోండి, పెట్రోల్ ట్యాంక్ చెక్ చేసుకోండి, వాటర్ ఉన్నా లేదా చెక్ చేసుకోండి, కేబులింగ్ ఎట్లా ఉందో కూడా చెక్ చేయించుకోండి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి చాలా ఈజీగా కూడా మంటలు చెలరే అవకాశం ఉంది. మంటలు చెలరైపోయి మొత్తం కార్లు కూడా కాలిపోతున్న సంఘటనలు చూస్తాయి. ఇవాళ కూడా చాలా వరకు దాదాపు 3-4 కార్లు కూడా ఇవాళ ఇట్లానే ఎండలో కాలిపోయాయి. అవి ఎందుకు మంటలు చెలరేగుతాయి, ఏంటి ప్రాబ్లం అనేది కూడా మెకానిక్ చాలా చక్కగా కూడా వివరించారు. సో ఎవరైనా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మీరు ముందుగానే తెలుసుకోవాలని కూడా మెకానిక్ చెప్తున్నటువంటి నేపథ్యం పడుతుంది.